నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. భారీ పేలుడు, 19 మంది మహిళలు కన్నుమూత. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సిరియాలో విషాదం నెలకొంది. అల్పో ప్రావిన్స్లోని సోమవారం కారు బాంబు పేలడంతో 19 మంది ప్రాణాలు కోల్పోగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రావిన్స్లోని మాన్ బీచ్ నగర శివారులో వ్యవసాయ కార్మికులు ప్రయాణిస్తున్న వాహనం పక్కనే బాంబు పేలింది. దీంతో 19 మంది అక్కడికక్కడే మరణించగా వీరిలో 18 మంది మహిళలే కావడం గమనార్హం. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలోని పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పేలుడుకి ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. పేలుడు జరిగిన కారును రోడ్డు పక్కన నిలిపి ఉంచినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనతో సిరియాలోని ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. మాన్ బీచ్లోని నెల రోజుల వ్యవధిలో ఇది 7వ బాంబు పేలుడు అని సివిల్ డిఫెన్స్ డిప్యూటీ డైరెక్టర్ మునీర్ మస్తాఫ్ తెలిపారు. దాడుల కారణంగా నివాసితులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సిరియా పౌరుల ప్రాంతాలపై నిరంతరం దాడులు నిర్వీర్యమైన అసాద్ పాలన నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పౌరులను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. కాగా సిరియాలోని గత ఏడాది డిసెంబర్లో బషర్ ఆల్ అసాద్ ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అల్పోలోని మాన్ బీచ్లో హింస కొనసాగుతుంది. అంతకుముందు శనివారం జరిగిన దాడిలో 4 పౌరులు మరణించగా 9 మంది గాయపడ్డారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.